గల్ఫ్ దేశాలకు అండగా ఉక్రెయిన్ నిలబడుతోంది. ఎమిరేట్స్, దుబాయ్, ఖతార్, సౌదీలో ఉక్రెయిన్ బృందాలు డిప్లాయ్ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రిఫైనరీస్, ఎయిర్పోర్ట్స్, మాల్స్పై ఇరాన్ నాన్ స్టాప్గా డ్రోన్ల దాడులు చేస్తున్న విషయం మనకు తెలిసింది. డ్రోన్లను మట్టి కర్పించేందుకు గల్ఫ్లో ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్స్ దిగింది. ఇప్పటికే యుద్ధ భూమిలోకి 201 మంది దిగినట్లుగా తెలుస్తోంది. మరొక 34 మంది ఆన్ ద వేలో ఉన్నారు, అబౌట్ టు డిప్లాయ్. గల్ఫ్లో 235 మంది ఉక్రెయిన్ స్పెషల్ గెరిల్లా ఫోర్స్ దిగి ఇక ఈ డ్రోన్స్ ఆట కట్టించబోతున్నారట. ఇరాన్ దాడులను క్షణాల్లో అడ్డుకుంటామంటున్నాయి గల్ఫ్ దేశాలు. ఇప్పటికే ఇరాన్కు గల్ఫ్ దేశాలు ఇక మేము చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ డ్రోన్స్లో రష్యన్ ఆయుధాలని నింపి పంపిస్తున్నారని, ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో ఇరాన్ కమికాజ్ డ్రోన్స్ చాలా కీలక పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే. అందుకే గల్ఫ్కు సపోర్ట్ చేస్తున్నామంటూ జెలెన్స్కీ చెప్తున్నారు. సౌదీలో ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ స్పెషల్ ఫోర్స్ మోహరించింది. ఇప్పటి వరకు ఇరాన్ వల్ల గల్ఫ్ దేశాల్లో లక్షల కోట్ల ఆస్తి నష్టం జరగడాన్ని మనం చూస్తున్నాం. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ 2 విషయాలు. గల్ఫ్ దేశాలని ఇరాన్ టార్గెట్ చేస్తూ వస్తుంది. గల్ఫ్ దేశాల మీద డ్రోన్స్ని ప్రయోగించడం వల్ల కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మీద, ప్రీమియం హోటల్స్ మీద, అలాగే ఆయిల్ స్టోర్స్ అండ్ రిఫైనరీస్ మీద ఈ చిన్న చిన్న డ్రోన్స్తో అటాక్ చేసి లక్షల కోట్ల ఆస్తిని ఆవిరి చేసేసింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్స్ని ఎలా అడ్డుకోవాలో తెలియని పరిస్థితి. మరోవైపు ఇజ్రాయెల్ అండ్ అమెరికా సైతం ఈ డ్రోన్స్ని అడ్డుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అంటే ఒక 16 లక్షలు 20 లక్షల రూపాయలు ఉండేటువంటి ఒక డ్రోన్ని అడ్డుకోవడానికి 30-40 కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసేటువంటి ఒక మిజైల్ని ఉపయోగిస్తున్నారు ఇంటర్సెప్ట్ చేయడానికి. దానివల్ల ఈ దేశాలన్నీ తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఏం చేయాలి అని అమెరికా సైతం తలలు పట్టుకుంటున్న సమయంలో యుక్రెయిన్ మేమున్నామంటూ ముందుకు వచ్చింది. కానీ యుక్రెయిన్ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి అమెరికాకి ఇష్టం లేదు. అదేంటి, చిన్న దేశం, మా అంత పవర్ఫుల్ కాదు, మా దగ్గర ఉన్న డబ్బులు లేవు, మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు లేవు, మా దగ్గర ఉన్న టెక్నాలజీ లేదు, అలాంటి దేశం దగ్గర నేను సపోర్ట్ తీసుకోవాలా అని ముందు ట్రంప్ వెనకడుగు వేశాడు, ఈగో చూపించాడు. కానీ కోట్లు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోతున్నాయి. ఇలాంటి సమయంలో మరోవైపు గల్ఫ్ దేశాలు సైతం మాకు నువ్వే హెల్ప్ చేయలేకపోతున్నావు, మీకు సంబంధించిన సైనిక స్థావరాలు తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుంటే మా మీద దాడులు జరుగుతున్నాయి, మా ఆస్తికి నష్టం జరుగుతుంది, మాకు ఇన్ని లక్షల కోట్లు ఆవిరైపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఇక ట్రంప్కి తప్పలేదు, మరొకసారి జెలెన్స్కీని కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్తో పాటు ఇటు అమెరికాకైనా సరే, గల్ఫ్ దేశాలకైనా అన్ని దేశాలకి ఇప్పుడు జెలెన్స్కీ ఒక పెద్ద హెల్ప్గా మారిపోయాడు. ఉక్రెయిన్ ఒక పెద్ద హెల్ప్ అయింది. ఒక చిన్న దేశం నిన్న మొన్నటి వరకు రష్యాని ఎదుర్కోవడంలో చాలా శక్తిని ప్రదర్శించింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఈ దేశాలన్నిటికీ హెల్ప్ అవుతోంది. ఇన్ఫ్యాక్ట్ నాటోలో చేరడానికి నిన్న మొన్నటి వరకు రష్యా అడ్డు చెప్తుందని నాటో దేశాలు కూడా ఆలోచిస్తూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడు నాటో సైతం ఉక్రెయిన్ సపోర్ట్ తీసుకుంటోంది. నాటో దేశాలు సైతం ఉక్రెయిన్ సపోర్ట్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే మనకు తెలిసిందే, యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్తో ఇప్పటికే భేటీ అయ్యారు. అట్ ది సేమ్ టైం నాటో చీఫ్ మార్క్ రుటేతో కూడా ఇప్పటికే భేటీ అవ్వడం జరిగింది. జెలెన్స్కీ భేటీ అయ్యి వారికి మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఇప్పటికే 200కు పైగా 201 మంది యాంటీ డ్రోన్ సిస్టమ్ మీద పనిచేసేవాళ్ళు, యాంటీ డ్రోన్ ఇంటర్సెప్టింగ్ సిస్టమ్ మీద పనిచేసేవాళ్ళు ఇప్పుడు డిప్లాయ్ అయ్యారు. ఎక్కడెక్కడికి? ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా అండ్ కువైట్, ఇలా అన్ని దేశాలకు వెళ్తున్నారు. చిన్న డ్రోన్స్ను ఉపయోగించి లక్షల కోట్ల సంపదని ఆవిరి చేస్తున్నటువంటి ఇరాన్ దూకుడికి కట్టడి చేసేందుకు ఇప్పుడు ఉక్రెయిన్ రంగంలోకి దిగింది. యుక్రెయిన్ ఎందుకు రంగంలోకి దిగింది, యుక్రెయిన్కి అంత శక్తి ఎక్కడిది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు రష్యా లాంటి బలమైనటువంటి దేశాన్ని సైతం ఉక్రెయిన్ అడ్డుకోగలిగింది, సుదీర్ఘకాలం పాటు యుద్ధాన్ని కొనసాగించగలిగింది. ఈ నేపథ్యంలో రష్యా ప్రయోగించినటువంటి డ్రోన్స్ని ఉక్రెయిన్ చాలా సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయగలిగింది. ఎక్కడైతే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ గల్ఫ్ దేశాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయో, సోకాల్డ్ రిచెస్ట్ కంట్రీస్, పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఫెయిల్ అవుతూ వస్తున్నాయో,
ఒక చిన్న దేశం అలాంటి ఒక టెక్నాలజీని కలిగి ఉంది. సో ఈ డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడం ఉక్రెయిన్కి బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈ డ్రోన్స్ పర్టికులర్గా ఇరాన్ ఈ దేశాల మీద ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్స్ని ఉక్రెయిన్ ఎలా ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది, ఎలా సక్సెస్ఫుల్గా ఆపగలుగుతుంది అన్నప్పుడు అసలు టెక్నిక్ ఇక్కడే ఉంది. ఇన్ని రోజులుగా రష్యాతో యుద్ధం చేస్తూ వస్తుంది. రష్యానేమో వీళ్ళ మీద డ్రోన్స్ ప్రయోగిస్తూ వచ్చిన విషయం మనకు తెలిసిందే. కామికాజే డ్రోన్స్ అని ప్రయోగిస్తూ వచ్చింది. ఈ డ్రోన్స్ రష్యాకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇరాన్కి రష్యాకి మధ్యలో చాలా బలమైనటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ రష్యాకి డ్రోన్స్ని తయారు చేసి ఇచ్చింది. ఫస్ట్లో షహీద్ డ్రోన్స్ని ఇచ్చింది. ఆ షహీద్ డ్రోన్స్ని వీళ్ళు మోడిఫై చేసి షహీద్ 136 డ్రోన్స్ని ఇస్తే మోడిఫై చేసి రష్యా వాటిని మరింత అడ్వాన్స్డ్గా తయారు చేసి కమికజే డ్రోన్స్గా తయారు చేసింది. వాటిని ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తూ వచ్చింది. ఉక్రెయిన్ వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి, వాటిని ఎదుర్కోవడానికి ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసుకోగలిగింది. ఒక టీమ్ని బిల్డప్ చేసుకోగలిగింది. దాని ద్వారా ఇన్ని రోజులుగా ఆ డ్రోన్స్ని తమ దేశంలో డ్రోన్స్ వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలిగింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీ ఎందుకు ఇరాన్ రష్యాకి ఏ డ్రోన్స్ని అయితే ఇచ్చిందో అలాంటి సిమిలర్ డ్రోన్స్నే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నిటి మీద, అమెరికా స్థావరాల మీద, ఇటు ఇజ్రాయెల్ మీద వాళ్ళు ప్రయోగిస్తూ వస్తున్నారు. కాబట్టి సిమిలర్ డ్రోన్స్, సిమిలర్ టెక్నాలజీ మీద వర్క్ అవుతాయి. కాబట్టి ఈ ఆల్రెడీ అలాంటి డ్రోన్స్ని అటాక్ చేయడంలో, అలాంటి డ్రోన్స్తో ఇంటర్సెప్ట్ చేయడంలో, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ బాగా నిష్ణాతులై ఉన్నారు. కాబట్టి ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేయగలుగుతున్నారు. సో ఆల్రెడీ సిమిలర్ డ్రోన్స్ని అటాక్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. సో దే నో ద టెక్నాలజీ, దే నో హౌ దీస్ డ్రోన్స్ వర్క్ అండ్ దే నో హౌ టు ఇంటర్సెప్ట్ విత్ దీస్ డ్రోన్స్. సో ఇప్పుడు గల్ఫ్ దేశాలకి, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఈ దేశం, ఈ చిన్న దేశం, నిన్న మొన్నటి వరకు పట్టించుకొని దేశం, వైట్ హౌస్కి పిలిచి మరి ట్రంప్ అవమానించినటువంటి ఆ చిన్న దేశం సపోర్ట్ ఇప్పుడు అమెరికాకి అవసరమైంది. అమెరికాకి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా మిత్ర దేశాలను కాపాడడానికి కూడా ఈ చిన్న దేశమే ఇప్పుడు అవసరమైంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీనే ఇప్పుడు అవసరమైంది. ఈ నేపథ్యంలో ఈ దేశాలన్నిటికీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉక్రెయిన్ నిలుస్తోంది. జెలెన్స్కీ నిలుస్తున్నారు. ఇప్పటికే నాటో చీఫ్తో కూడా భేటీ అయ్యారు జెలెన్స్కీ. నాటో చీఫ్ మార్క్ రుటేతో భేటీ అయ్యారు. అలాగే యూకే ప్రైమ్ మినిస్టర్తో భేటీ అయ్యారు. గల్ఫ్ దేశాలతో కూడా భేటీ అవ్వబోతున్నారు. అతిపెద్ద హెల్ప్. ఎందుకంటే వీళ్ళు పంపించేటువంటి ఈ 201 మంది ఇప్పుడు 201 మంది వెళ్తున్నారు. మరొక 34 మంది డిప్లాయ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఓవరాల్గా 235 మంది కొన్ని లక్షల కోట్ల సంపదని కాపాడబోతున్నారు గల్ఫ్ దేశాల్లో. అమెరికాకి కొన్ని లక్షల కోట్ల సంపదని ఆవిరి కాకుండా చేయబోతున్నారు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ హెల్ప్ ఫ్రమ్ ఉక్రెయిన్. ఖచ్చితంగా ఉక్రెయిన్కి ఇప్పుడు ఈ దేశాలన్నింటిలోనూ ప్రయారిటీ పెరుగుతుంది. మొన్నటిదాకా చిన్న దేశాలుగా చెప్పుకున్నటువంటి ఒక చిన్న దేశంగా పెద్దగా అంటే అమెరికా సపోర్ట్ లేకపోతే రష్యా చేతిలో ఎప్పుడో ఓడిపోయేది అనుకున్న దేశం అమెరికా అధ్యక్షుడి చేతిలో అత్యంత దారుణంగా అవమానానికి గురైనటువంటి దేశం. జెలెన్స్కీని వైట్ హౌస్లో కూర్చోబెట్టి అతని డ్రెస్సింగ్ గురించి, అతని మాట శైలి గురించి, మాట్లాడే విధానం గురించి చాలా అవమానించినటువంటి ట్రంప్ ఇప్పుడు అదే దేశం యొక్క సపోర్ట్ను కోరారు. ఆ చిన్న దేశం ఇప్పుడు ఇన్ని రిచెస్ట్ దేశాలకి, ఇంత పెద్ద దేశాలకి సపోర్టుగా నిలవబోతుంది. వాళ్ళందరి యొక్క సంపదని, లక్షల కోట్ల సంపదని ఇప్పుడు ఆవిరి కాకుండా చూడబోతుంది. సో మొత్తానికి ఇప్పుడు ఇరాన్ దూకుడికి ఏ డ్రోన్స్ను చూసుకొని అయితే ఇరాన్ ఇన్ని రోజులుగా చాలా దూకుడుగా వ్యవహరిస్తుందో, అతి తక్కువ ఖర్చుతో లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసిందో, ఇప్పుడు ఆ దూకుడికి కట్టడి చేయబోతుంది, కట్టడి వేయబోతున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఉక్రెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. సో మొత్తం మీద ఇటు యూరోపియన్ కంట్రీస్ కానీ, నాటో దేశాలు అన్నీ కలిపి ఇప్పుడు ఉక్రెయిన్కి ఒక పర్టికులర్గా ఒక స్పెషల్ రెస్పెక్ట్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎప్పుడు ఎవరి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. రెండోది, ఇప్పుడు ఆధునిక యుద్ధ పద్ధతుల్లో ఉపయోగించేటువంటి ఒకప్పుడులాగా పెద్ద పెద్ద మిజైల్స్ ఉంటే కుదరదు. ఉక్రెయిన్ దగ్గర ఏమున్నాయి? ఒకప్పుడులాగా మిగతా దేశాల్లాగా పెద్ద పెద్ద మిజైల్స్, న్యూక్లియర్ వెపన్స్ లేవు కదా. ఉందల్లా స్పెసిఫిక్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు అదే ఈ దేశాలకి వరంగా మారింది. సో ఎప్పుడు ఈక్వేషన్స్ ఎటు మారుతాయనేది చెప్పలేం. ఒకప్పుడు దేనికి పనికిరాదని అవమానించినటువంటి దేశమే ఇప్పుడు ఈ దేశాలన్నిటికీ, పెద్ద దేశాలు, రిచెస్ట్ కంట్రీస్ అన్నిటికీ ఆయువు పట్టుగా మారింది.
సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈ ఈక్వేషన్స్ ఇంత వేగంగా చేంజ్ అవ్వడం మీకేమనిపిస్తుంది? అట్ ది సేమ్ టైం ఇరాన్ ఇక చుక్కలు చూపించబోతుందా యుక్రెయిన్? ఇరాన్ యొక్క మొత్తం డ్రోన్స్ని